డకాయిట్ అడవిశేష్ కెరియర్‌లోనే హైప్డ్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే తన పాత మూవీస్ ఎంత రేట్‌గా అమ్ముడుపోయాయో చూడండి. 'గూఢచారి' 5,00,00,000కి, 'ఎవరు' 10,00,00,000, 'మేజర్' 13,00,00,000, 'హిట్ 2' 15,00,00,000. ఏకంగా 'డకాయిట్' అయితే తెలుగు స్టేట్స్‌లో 30,00,00,000కి అమ్ముడుపోయింది. సో, మొత్తం మీద 'డకాయిట్' మూవీ హిట్ అవ్వాలి అంటే 30,00,00,000 సంపాదించాల్సి ఉంటుంది. ఇది చాలా హ్యూజ్ హైప్ అనమాట. ఎందుకంటే తన లాస్ట్ మూవీ 'హిట్ 2' 15, 'డకాయిట్' ఏకంగా మనకి 30 ఆల్మోస్ట్. అంటే ఎంత లెవరేస్‌తో ముందుకెళ్ళిందో మీరే చూడండి. దాదాపుగా డబుల్ అయితే వచ్చిందనమాట. సో, మనకి అంత హైప్ వచ్చిందంటే దానికి రీజన్ టీజర్ అనే చెప్పుకోవాలి. ఆ టీజర్ గట్ట మాత్రం చాలా బావుంటుంది. సో, దాని తర్వాత వచ్చిన ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సాంగ్స్ కూడా ఓకేగా ఉన్నాయి. ఇంకా అవన్నీ పక్కన పెట్టుకుంటే మన అడవిశేష్ కెరియర్‌లోనే మోస్ట్ హైప్డ్ మూవీ 'డకాయిట్' థియేటర్స్‌లోకి వచ్చేసింది కాబట్టి దాని రివ్యూటీ రేటింగ్ అనేది తెలుసుకుందాం. ముందుగానే మనం స్టోరీలోకి వెళ్ళిపోతే అడవిశేష్ అలాగే మృణాల్ ఠాకూర్ ఇద్దరు కూడా లవర్స్ అనమాట. సో, వాళ్ళ నిక్ నేమ్స్ రోమియో, జూలియట్ అనమాట. కొన్ని కారణాల వల్ల రోమియో ఇంకా అలాగే జూలియట్‌కి బ్రేకప్ అవుతుంది. దాని తర్వాత రోమియో జైల్‌లో ఉంటాడు. జూలియట్‌కి పెళ్ళైపోయి పిల్ల కూడా ఉంటుందనమాట. సో, ఒక కారణం, ఒక డబ్బు అవసరం అవుతుంది, ₹1,00,00,000. సో, మనకి అదే టైంకి రాబరీకెళ్తున్నప్పుడు హీరో కూడా సపోర్ట్ చేస్తానంటాడు. దాని తర్వాత వాళ్ళు ఏమైనా మోసం చేసుకున్నారా? అసలు ఎన్ని కారణాల వల్ల విడిపోయారు? మోసం చేసిన తర్వాత ఏమైంది? ఎత్తులేంటి? ఇందులో సునీల్ క్యారెక్టర్ ఏంటి? మనకు అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ ఏంటి? ఇవన్నీ కూడా మనం థియేటర్ అయితే చూడాలి. సో, మనం ముఖ్యంగా అడవిశేష్ యాక్టింగ్స్ పక్కన పెడితే స్లాంగ్ మాత్రం చాలా చోట్లయితే అర్థం అవ్వలేదు. సో, మనకి చాలా ఫోర్స్డ్‌గా ఉంటుందనమాట. ఒకవేళ స్లాంగ్ రాకపోతే వదిలేయొచ్చు కదా! ఎందుకు చాలా డైలాగ్స్ క్రిస్టల్ క్లియర్‌గా అయితే వినలేకపోయామని చెప్పుకోవాలి. ఇంకా మృణాల్ ఠాకూర్ గారి విషయంకొస్తే 'శృతి హాసన్‌ని' ఈ మూవీకి ముందనుకుని అందరికీ తెలిసిందే. నా మైండ్ అంతా కూడా మృణాల్ ఠాకూర్ చూసినంత సేపు 'శృతి హాసన్' గారు ఈ సీన్ అయితే ఇలా చేసేవారు, ఈ సీన్ అయితే ఇలా చేసేవారు అని అనుకుంటున్నాను. సో, మొత్తం మీద 'శృతి హాసన్' గారికి పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్ అనే చెప్పుకోవాలి. ఇంకా సునీల్ గారికి పెద్దగా రోల్ ఏం లేదు. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ కూడా ఏదో ఊహించుకున్నా కానీ పెద్దగా రోల్ అయితే ఏం లేదనమాట. మొత్తం మీద మనకి టీజర్‌తో క్రియేట్ అయిన హైప్ ట్రైలర్‌తో ఓకే ఎలా అనిపించిందో మనకు మూవీ కూడా అలాగే అనిపిస్తుంది. అంటే మరీ బ్లాక్ బస్టర్ ఓకే సూపర్ అని కాదు. అలాగని తీసి పారేసిన మూవీ కూడా కాదు. మంచి ట్విస్ట్‌లు ఉన్నాయి, మంచి థ్రిల్లింగ్ ఉంది. కానీ ది అడవిశేష్ మూవీ అనేంతలా అయితే లేదనమాట. ఎందుకంటే సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అన్న ఫీల్ అయితే వస్తుందనమాట. సో, మీరు కానీ 'డకాయిట్' మూవీ చూసుంటే మీ రివ్యూని కూడా మాతో కింద పంచుకోండి. రేటింగ్ వచ్చేసరికి 3/5 అయితే మనం ఇవ్వచ్చు. అది ఇవాళ రివ్యూ అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.